మనది కేఎం కన్సల్టెంట్ కరీంనగర్ దగ్గర మానకొండూరు మండల్ చెంజర్ల విలేజ్. మన కరీంనగర్ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్ ఉంటుంది. 17 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసి స్వరాజ్ 735 FE బండి 2011 మోడలు. బండి వచ్చేసరికి సింగిల్ ఓనర్ ఉన్నది. అగ్రికల్చర్ పేపర్ ఆల్ పేపర్ క్లియర్ ఉన్నది. మనకి ఎక్కడికైనా ఎన్ఓసి కావాలన్నా ఎన్ఓసి కొట్టచ్చు, సీసీ కావాలన్నా సార్ తెలంగాణ స్టేట్ ఎక్కడికైనా సార్ సీసీ కొట్టిస్తా, ఏం లేదు. బండి గురించి వచ్చేసరికి బండి మంచి కండిషన్ అది. ఇంజన్ అయినా గేర్ బాక్స్ అయినా సార్ మంచి కండిషన్ అది. ట్రాప్ ఒక ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయి. బండి కొంచెం సెల్ఫ్ స్టార్ట్ అయితే లేదు, అది చూసుకోవాలి ఒకసారి. బ్యాటరీ గిట్ట ఛార్జింగ్ అయితే ఏమైతే తెలుస్తాయి. బండి వచ్చేసరికి దొడ్డు సైలెన్సర్ ఉన్నది. బండి నార్మల్ బ్రేకు, అట్టల్ బ్రేకు, ఆయిల్ బ్రేక్ కాదు, అట్టల్ బ్రేకు నార్మల్ బ్రేక్ ఉన్నది. దొడ్డు సైలెన్సరు, నార్మల్ బ్రేకు. బండి షోల్ వచ్చేసరికి ఎటువంటి ఇక్కడ ఏది లేదు, ఇది నీట్ కండిషన్ ఉంది. ముందర బండికి బంపర్ ఉన్నది. బండి ముందర టైర్లు వచ్చేసరికి కొంచెం వాంటెడ్ ఉన్నాయి. మళ్ళీ దాని గురించి లాస్ట్ చెప్తా. నేను బండి తీసుకెళ్ళాక ఎంత సఫర్ అయినా ఏంటని చెప్పి మీకు లాస్ట్ మూమెంట్ ఒకసారి చెప్తా. టైలం చేసింది కాబట్టి చెప్తా, చూపిస్తా. మళ్ళీ అది చెప్తా. ఇంకా దానికి ప్రాబ్లం అది చేయలే. మన పెద్ద టైర్లు వచ్చేసరికి బటన్ టైర్లు. బండికి 13 టైర్లు ఉన్నాయి. 13 టైర్లు. బటన్ వచ్చేసరికి 50-55% దాకా ఉంటాయి పెద్ద టైర్లు. 13 టైర్లు ఉన్నాయి. 50-55% దాకా ఉంటాయి పెద్ద టైర్లు, 13 టైర్లు. బండి మడగారు వచ్చేసరికి షోరూమ్ మడగారులు ఉన్నాయి. ఇంతవరకు మడగారు చేంజ్ చేయలే. సరే మీరు ఒకసారి వచ్చి చూసినా సార్ అయితే నేను చెప్పిందని కాదు, మీరు మడగారు ఒకసారి మీరు చూసినాక షోరూమ్ మడగారులా కాదా అని చెప్పి మీకైనా అర్థమైతే. కొంచెం అక్కడ చిన్న రష్ వచ్చింది, వాటర్ ప్రాబ్లం రష్ వచ్చింది. స్టీరింగ్ వచ్చేసరికి స్టీరింగ్ అంతా మంచిగా కండిషన్. క్లచ్ పెట్టేస్తే మంచిగా ఉంది. క్లచ్ పెట్టు బ్రేకులు వన్ సైడ్ బ్రేక్ మంచిగా వస్తుంది, వన్ సైడ్ బ్రేక్ కరెక్ట్ వస్తలేదు. బండి బీటింగ్స్ మంచి కండిషన్ అది. కాకపోతే నిన్న తెలుసు డైనమో ఏ ప్రాబ్లం అర్థం కావట్లేదు. మళ్ళీ అందుకే ఆఫ్ చేస్తున్నాం. బండికి హీట్స్ బరాబరే ఉంది. హీటింగ్లో అన్ని మీటర్ పని చేస్తాను. హీట్ మీటరు, ఈ మీటరు, ఆ మీటరు, ఆయిల్ మీటరు, డీజిల్ మీటరు పని చేస్తాను. అన్ని మీటర్లు పని చేస్తాను. ఎయిర్ క్లీనర్స్ మంచి కండిషన్ ఉన్నది. బండి మనం పెద్దగా పెట్టే పెట్టుబడి ఏం లేదు. బండి కస్టమర్ 4 వీలర్ బండి కొడుతున్నాడు. 4 వీల్ బండి కొన్నాడు, మనకు అమ్మిండు. బండి కస్టమర్ దగ్గర తీసుకున్నాం. సింగిల్ ఓనరు. కస్టమర్ ఏం చెప్తానంటే బండిని వాళ్ళకి అమ్మనికైనా ముందే రిజిస్ట్రేషన్ చేసినాకనే బండి అమ్మని చెప్తాను. అన్న అట్లా అమ్మరాదన్నానంటే సరే ఏదన్నా కానీ చూసి ఒకవేళ 500 రిజిస్ట్రేషన్ అయినా కానీ బండి అని చెప్పిండు. చూద్దాం ఎట్లుంటుందో. మరి సీసీ కొట్టడానికి మరి కస్టమర్ దానికే టైం పడుతుంది. బండి అక్కడ సౌండ్ ఉంటుంది కానీ మళ్ళా రేపు కానంటే అందరు పొలాలు దొరికిన టైం కదా, అట్లా మనం ఏం చేయలేం. సరే చూద్దాం అట్లా ఏం చేస్తుంది. బండికి సీట్ కవర్లు వేసినా ఇంకా రాగానే అక్కడ మన దగ్గర ఊర్లో సీట్ కవర్లు ఉంటాయి. సీట్ కవర్లు స్టీరింగ్ కవర్ ఒకటి తీసేసిన ఇది మొత్తం సీట్ కవర్లు వస్తే ఘోరంగా అనిపించింది. కస్టమర్ అంతా బండి అన్ని మంది చూస్తుంది, సీట్ కవర్ ఒకటి మంచిగా చూస్తుంది. ఎవరైనా కానీ ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి దానికి లాస్ట్ విషయం చెప్తే మీకు టైర్ల నుంచి వరకు చెప్పిన కాబట్టి మళ్ళీ చెప్తా. లాస్ట్ చూపిస్తా, ఎన్ని చూపిస్తా టైర్ల నుంచి ఒకసారి చూడండి. మళ్ళీ గేర్ ఆయిల్ అయినా ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ కిర్లోస్కర్ ఇంజన్ కాదు, స్వరాజ్ ఇంజన్. బాస్టోప్ గీట్ అన్ని మంచి కండిషన్ ఉంది. బండి ఎక్కడ ఎటువంటి లీకేజ్ అయితే లేవు. లీకేజ్ అయితే కనవాలే. బండి బంపర్కు తీసుకొచ్చినాక బండికి బంపర్కు పెయింటింగ్ చేసిన. మన దగ్గర ఉన్న పెయింట్ గాలిలో కొట్టనే పెయింట్ ఉన్నాయంటే జాన్వీగిరి ఉంటే జాన్వీగిరి చేసిన. బండికి హెడ్ లైట్ వేసుకోవాలి ఖచ్చితంగా. హెడ్ లైట్స్ కరెక్ట్ లేదు. హెడ్ లైట్ వస్తుంది, హెడ్ లైట్ వస్తలేదు. ఇక మన బండి కండిషన్ చూస్తున్నా, బీటింగ్ చేస్తున్నా మంచిగా ఉంది. మన పీటీ వస్తే రన్నింగ్ ఉన్నది బండి. మన ఎటన్నా బండి పోతానే ఉంటుంది. కొంచెం బండి ఆడ నడపని మనం బండి తీసుకురానికి కొంచెం ఎక్కువ అవుతాం. ఎందుకంటే మనసే కస్టమర్ లేకనే కదా. మనం ఒకవేళ మనం పోకపోతే రెగ్యులర్గా బండి నడుస్తూనే ఉంటాం కదా. అందరూ ఫీల్డ్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కాబట్టి బండి చూసుకొని తీసుకొచ్చేది. ఆగమేఘాలు వర్క్ చేసేది. ఒకవేళ బండి నమ్ముకోకపోతే మనం అయినా నడుచుకున్నట్టే బండి తీసుకొద్దామన్నా. బండి మన బుర్రలోకి వెళ్ళి మన నార్మల్గా గుజ్జట్టు తీసుకొచ్చి వాటర్ వాషింగ్ చేసి ఇది ఒక లాక్ పోయిందా, లాక్ అవుతుంది అడ్మిషన్ అంటాను.
ఒకటి లాక్ వేసుకోవాలి. ఆ ముందటి లాక్స్ కరెక్ట్ లేదు, అదైతే మళ్ళీ బాగానే టక్కలేదు. ఇక్కడ లాక్ ఒకటి చూసుకోవాలి ఖచ్చితంగా. కాకు టెస్ట్ సైడ్ కూడా అన్నా. హీట్ అయితే గట్టిగా ఉంది. మనం ఉన్నదే 60 కిలోలు, 60 కిలో దాకా అట్లేనండి. బస్సు మంచి అల్లుగా ఉన్నది ఫ్రీగా. బ్రేక్ పుష్ మంచిగా ఉంది. స్టీరింగ్ ఒకసారి గ్రేజ్ కొట్టాలి, బాగా హార్డ్ ఉన్నది. రన్నింగ్ అయితే ఫ్రీ ఉంటుంది. సౌండ్ అయితే ఏం లేదు, బండి ఏ సౌండ్ లేదు. బండి సైడ్ బాక్స్ ఉన్నాయి, సైడ్ బాక్స్ ఉన్నది, ఇచ్చి ఉన్నది. హైడ్రాలిక్ కండిషన్, హైడ్రాలిక్ మంచి కండిషన్ అది. సింగిల్ ఓనర్ బండి, కస్టమర్ సింగిల్ ఓనర్. బ్రేక్ వన్ సైడ్ బ్రేక్ మంచిగా వస్తుంది, వన్ సైడ్ బ్రేక్ మంచిగా వస్తలేదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బరాబర్ వస్తుంది. ట్రైనర్ కొట్టుకున్నది హార్డ్ అని ఎవరికి మంచిగా ఉంది. స్టీరింగ్ కొంచెం హార్డ్ ఉంది. మంచి దమ్ము ఉన్నది. ఒకసారి మనం బండి టైర్లు చూడవచ్చు. బటన్ టైర్లు, ఎంఆర్ఎఫ్ టైర్లకు బటన్ చేయించారు. 13.628 సింగిల్ హోల్ డెక్స్లు ఉన్నాయి, అన్ని సింగిల్ హోల్ డెక్స్లు ఉన్నాయి. వన్ సైడ్ బ్రేక్ ఇది వస్తలేదు, వన్ సైడ్ బ్రేక్ ఇది మంచిగా వస్తాను. టైట్ చేసుకోవాలి, బ్రేక్ టైట్ చేసుకోవాలి. బ్రేక్ పుష్ ఇస్తే మంచిగా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ నడిపినట్టు కలిస్తే మంచి కండిషన్. మన బ్రేక్ అని దిగ సీట్ కవర్ నేను రాంగ్ కొనుక్కొచ్చిన, సీట్ కవర్ ఉంది, ఒక స్టీరింగ్ కవర్ కొనుక్కొచ్చిన. ఎందుకంటే మనకైనా పోదా ట్రిప్లో పోవాలన్న సైజ్ ఇది లేని కొన్ని మంచిగా అనిపించేది. రీడింగ్స్ మంచిగా పర్ఫెక్ట్ అని చెప్తున్నాను.
లీకేజ్ ఎటువంటి లీకేజ్ మడగ రేకులు షోరూమ్ మడగ రేకులు ఎక్సెల్ ఈ బండి పీటీ వచ్చేసరికి సన్న మేనీలు ఉన్నాయి. గుండె మంచి కండిషన్ సైడ్ బాక్స్ ఇచ్చుకున్నాయి. ఇచ్చుకు మంచిగానే ఉన్నాయి కదా, బిల్లా కొట్టినట్టు దొడ్డికి కొట్టినట్టు కరెక్ట్ లేదు. మడగ రేకులు ఇక్కడ చిన్న చిన్న ప్యాచ్లు పోయినాయి వాటర్ బట్టి. ఇంకా మనకు రేక్ కొట్టుకుంటూ అయిపోతుంది. బేస్ మంచిగానే ఉంటుంది. బండి లెఫ్ట్ సైడ్ కట్టిన టైర్లు 55% ఉంటాయన్న. సిల్ టైరు, బటన్ టైరు. మంచి కండిషన్ ఉంటుంది. అసలు నష్టపోయింది. మనం ఎందుకనాలి ఖర్చుపెట్టి ఎందుకన్నా షుగర్ పొలా లేకపోతే ఖర్చుపెట్టి మనం అనుకున్నట్టు పని చేయాలి. లైట్ కరెక్ట్ లేవన్నా లైట్ ఒకటే లైట్ ఒకటి వేసుకోవాలి. ఏమైనా ఇచ్చినా కానీ ఇప్పుడు వాటర్ బాక్సెస్ ఉన్నాయి. రిపేర్ అయితే ఆల్మోస్ట్ వాటర్ బాక్స్ ఓపెన్ చేయనట్టు. కానీ ఖరాయింది అని ఏదైతే షోరూమ్ రెడీగా ఉన్నది. ఏదైతే దేశంగా షోరూమ్ ముందట షోలు వచ్చేసరికి కండిషన్ హెడ్ లైట్లు ఒకటి ఎత్తా అన్న. ఇంకో వీడియో పెట్టే తీసేసరికి ఖచ్చితంగా బండి అన్న అమ్ముతా, లేకపోతే లైట్లన్నీ ఎత్తా. అక్కడ ఉందని లైట్లని మనకి ఇది సెల్ఫ్ వచ్చేసరికి ఎందుకో డౌట్ ఉండదు అన్న. సెల్ఫ్ ఏమైనా రాగా మాకు ఛార్జింగ్ కాలేదా, డైనమో ప్రాబ్లమా, దేని ప్రాబ్లమా అని తీసుకురాగానే తెలుస్తుంది. తీసుకున్నాకనే వెళ్తాను. బ్యాటరీస్ మంచి కండిషన్ ఉండదు. బ్యాటరీ చెక్ చేసిన, కాకపోతే ఈ సెల్ఫ్ మోటర్ ఉన్నా డైనమో మరి నా 10 అయితే రన్ చేసి పెట్టిన. రన్నింగే పెట్టినా ఇంకోటి వాటర్ సర్వీస్ చేపించే ఎన్నపాటు పెట్టి అవుతుంది. వాటర్ సర్వీస్ చేపి అందుకే నా ట్విస్ట్ ఏంటి చెప్పాను అన్న. టైర్ చూడు ఎట్లా వలిగింది, మొత్తం వలిగింది అన్న. అందుకే లాస్ట్ చెప్తాను. బండి ఒకసారి హైడ్రాలిక్ కండిషన్ చూడరు. హైడ్రాలిక్ అయినా మన హైడ్రాలిక్ పట్టిల్స్ మంచిగా ఉన్నాయి. బండి సైడ్ బాక్సెస్ మంచిగా ఉన్నాయి. సైడ్ బాక్సెస్ ఉన్నాయి. బండికి గుండీలు అన్నీ మంచిగానే ఉన్నాయి.
గుండెల కండిషన్ అయినా అన్ని కండిషన్ మంచిగానే ఉన్నాయి. బండి చూస్తా మంచిగానే ఉన్నది. పీటీఓ వస్తా రన్నింగ్ కండిషన్ అది. పీటీఓ కేర్ అయితే వస్తా చూసిన పీటీఓ కేర్ రన్నింగ్ ఉన్నది అంటే సన్న మీనింగ్లు ఉన్నాయి. రోడ్ వేరేకి సన్న మీనింగ్ ఉన్నాయి. అవి పీటీఓ సన్న మీనింగ్ వచ్చాయి. అది దొడ్డు మీనింగ్ వస్తాయి కానీ మరి పీటీఓ సన్న మీనింగ్ వచ్చాయి. ఇంకొకటి మన మీకు కొంచెం బాధ నస్తాను మీకు ఆయిల్ మడగారేకులు అయితే షోరూమ్ ఉన్నాయి. షోరూమ్ మడగారేకులు ఉన్నాయి. ఫస్ట్ ఇది మనం బండి చూస్తాం మంచిగా